వాహనదారులకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగటున దేశవ్యాప్తంగా సంవత్సరానికి 1,60,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా కుటుంబ సభ్యులమందరం కలిసి ఈ దసరాకి ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామంటూ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. నా మాట ఒక్క మాట దయచేసి వినండి. ప్రమాదం చెప్పి రాదు, వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఎవరు ఉండరు. తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా, ఒక తల్లికి బిడ్డగా, నా తల్లి కూడా నేను బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తుంది. సంవత్సరానికి భారతదేశంలో 1,60,000 మంది చనిపోతా ఉన్నారు. తెలంగాణలో కూడా ఈ రోజు సగటున రోజుకి 20 మంది చనిపోతా ఉన్నారు. ఈ ప్రమాదం అనేటువంటిది చెప్పొచ్చేది కాదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. దసరా చెడుపై గెలుపు మంచిగా ఉండాలని ఆయుధ పూజ చేసుకుంటారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయుధ పూజ చేసే సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తామని, హెల్మెట్ ధరిస్తాం, సీటు బెల్ట్ ధరిస్తాం, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మద్యం తాగి వాహనం నడపదు. విజ్ఞప్తి, అది ప్రమాదానికి సూచిక. నా